హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వైష్ణవిని. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వెజ్ పులావ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే మీరు మీ పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే చాలు, చాలా ఇష్టం కొద్దీ తింటారు. లంచ్ బాక్స్లోకైనా ఇందులోకైనా అని చాలా టేస్టీగా ఉంటుంది అండి ఈ వెజ్ పులావ్ అండి. ఈ రెసిపీని అయితే మీరైతే తప్పకుండా ట్రై చేసి అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అయితే ఆయిల్ అయితే హీట్ అయితే కావాలి. అందులోనే యాలకులు 4, లవంగాలు 3 వేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే దాల్చిన చెక్క అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బగారాకును అయితే ఇందులోకి అయితే ఒక 2 బగారాకులు అనేది వీడియోలో చూపెట్టే విధంగా అయితే చించి అయితే వేసుకోవాలి. ఆ తర్వాత అందులో బండ పువ్వుని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని తర్వాత అందులోనే పచ్చిమిరపకాయలని ఒక 5-6 కానీ వీడియోలో చూపెట్టే విధంగా అయితే కట్ చేసుకొని అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ఆలుగడ్డలను అయితే ఒక 2, ఒక 3 లేకపోతే తీసుకొని అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకొని అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక క్యారెట్ ఆర్ రెండు క్యారెట్లు అయితే తీసుకోవాలి. తీసుకొని అయితే ఈ వీడియోలో చూపెట్టే విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే బీన్స్ అయితే ఈ విధంగా అయితే చేసుకొని అయితే ఇందులోకి అయితే వేసుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ కూడా పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే 5-6 మిరియాలను అయితే యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకున్న తర్వాత అందులో ఒక 2 రెమ్మల కరివేపాకుని అయితే వీడియోలో చూపే విధంగా అయితే చేసుకొని అయితే యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇవైతే ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని అయితే ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ అయితే చేసుకోవాలి అండి. వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత అందులోనే నేను వీడియోలో చూపెట్టే విధంగా గ్లాస్ అయితే తీసుకున్నా కదండి, అదైతే అందులోనైతే 2.5 వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనే అదే గ్లాస్ తోటి బియ్యంని 2 గ్లాసెస్ వరకు అయితే యాడ్ చేసుకున్నా. ఆ తర్వాత రుచికి తగ్గే విధంగా అయితే నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నా. నేనైతే 1/2 టీ స్పూన్ వరకు అయితే నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నా. యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇదైతే హై ఫ్లేమ్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని అయితే వాటర్ అయితే బాయిల్ అయితే చేసుకోవాలి. ఇవన్నీ పీసెస్ అయితే మంచిగా బాయిల్ అయితే కావాలి అండి. ఆ తర్వాత ఇందులోనే ఒక 15 మినిట్స్ వరకు అయితే నేనైతే వాటర్ అయితే పెట్టేసుకొని సోక్ చేసుకున్న బాస్మతి రైస్ని అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అయితే మొత్తం ఈవెన్గా మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని అయితే ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్కర్ని అయితే పెట్టుకోవాలి. వాటర్ అయితే క్వాంటిటీ బట్టి అయితే యాడ్ చేసుకోండి. 2-3 విజిల్స్ వచ్చే వరకు అయితే నేనైతే పెట్టేసుకోవాలి. మొత్తం ఆవిరైతే ఈ వీడియోలో చూపెట్టే విధంగా అయితే తీసేసుకోవాలి. ఒకసారి అయితే చూసుకోండి. మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. మన రెసిపీ అయితే రెడీ అయిందండి. ఒక 1-2 మినిట్స్ వరకు అయితే నేనైతే క్యాప్ అయితే పెట్టేసుకొని తర్వాత చూడండి, నేనైతే ఒక 2 మినిట్స్ వరకు అయితే ఉంచుకొని ఒకసారి అయితే చూసుకుంటే ఇప్పుడైతే కరెక్ట్ అయితే అయిందండి. ఒకసారి అయితే మీరైతే చూసుకోండి. మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఒకవేళ 2 విజిల్స్ కన్నా అయితే అవుతుందండి. మిక్స్ చేసుకొని చాలా టేస్టీగా ఉండే మన పులావ్ అయితే రెడీ అయిందండి. వెజ్ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలు కూడా చాలా ఇష్టం కొద్దీ తింటారు. లంచ్ బాక్స్లోకైనా అని
చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ ఇన్స్టెంట్గా ఈ విధంగా అయితే చేసేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మా తెలుగు న్యూ వంటలను అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.